ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన నా తోడి సహవిద్యార్థులు కడబూర యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు యేసు రాకడకు సిద్ధపాటు అనే కార్యక్రమానికి స్వాగతం పలుకుతా ఉన్నాను. నేటి మన ధ్యానము నిమిత్తము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాను, చిత్తగించండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనము నందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రవచింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ప్రియులారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో అక్కడ నేపథ్యం మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు పద్మసు ద్వీపములో పరవాసిగా ఉన్న యోహానుకు ప్రత్యక్షమై 7 సంఘాలకు దిద్దుబాటు లేఖలు వ్రాయమని ఆజ్ఞాపించి ఆ దిద్దుబాటు లేఖలను యోహానుకు డిక్టేట్ చేశాడు. ఆ దిద్దుబాటు లేఖలు ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలలో వ్రాసాడు యోహాను. ఆ తరువాత 4వ అధ్యాయం ప్రారంభ వచనములలో మనం గమనిస్తే ఇక్కడికి ఎక్కి రమ్ము అని యోహానును పరలోకము నుండి బూరధ్వని వలె ఒక స్వరం పిలిచింది. ఆ పిలిచిన వాడెవరో కాదు, పద్మసు ద్వీపములో యోహానుతో మాట్లాడిన వాడు. ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసునాథుడు పిలిచాడు. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసినవి వాటిని నీకు కనుపరచెదను అనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. యోహానును ఆ ప్రభువు పిలిచాడు, పరలోకం నుండి పిలిచాడు. పరలోకములో ఆకాశములో ఒక తలుపు తెరవబడ్డది. యోహాను ఆత్మవశుడై పరలోకానికి కొనిపోబడ్డాడు. కొనిపోబడగానే ఆ 4వ అధ్యాయం అంతా మనం ధ్యానించినట్లయితే పరలోక రాజదర్బారులో అత్యున్నత సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. 4 కెరూబులు ఆయన సింహాసనాన్ని మోస్తున్నట్టు మనం చూస్తాం. తర్వాత 24 పెద్దలు ఆ సింహాసనము చుట్టూ సింహాసనాల మీద ఆసీనులై ఉండడం మనం చూస్తాం. యోహాను ఎందుకొరకు పిలువబడ్డాడు పరలోక రాజదర్బారు కంటే? ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచెదను. మనం లోగడ చెప్పుకున్నాం. సార్వత్రిక సంఘానికి, ఈ లోకానికి కూడా భవిష్యత్తులో ఏమి సంభవించబోతున్నవో ఆ సంగతులను ప్రకటన గ్రంథములో దేవుడు మన కొరకు వ్రాయించాడు. యేసు రాకడకు సిద్ధపడే వానికి తప్పకుండా ఆ సంగతులు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే సరి అయిన రీతిలో సిద్ధపడగలడని మనం స్పష్టంగా నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు యోహానును పిలిచి జరగబోవు సంగతులను, ఆ సంభవాలను చూపిస్తానని పిలిచాడు. అయితే పరలోకానికి వెళ్ళిన యోహానుకు నిరుత్సాహం ఎదురైంది. ఎందుకు అంటే ఆ సంభవింపబోవు సంగతులన్నీ కూడా తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథములో ఉన్నాయి. అయితే ఆ గ్రంథానికి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నాయట. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనాసీనుడై ఉన్న వాని కుడి చేత చూచితిని అని యోహాను చెబుతూ ఉన్నాడు. చూశాడు. అయితే ఆ గ్రంథాన్ని విప్పడానికి, ఆ ముద్రలను తీసి ఆ విప్పి అందులో ఉన్న సంగతులను యోహానుకి ఇప్పుడు చూపించాలంటే ఎవరు పడితే వారు ఆ గ్రంథము యొక్క ముద్రలు విప్పలేరు. విప్పడానికి వీలు పడదు. దానికి యోగ్యుడు కావాలట. 2వ వచనములో మనం గమనించినట్లయితే ప్రకటన 5:2లో మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని ఒక బలిష్ఠుడైన దేవదూత బిగ్గరగా ప్రకటన చేశాడు. ఆ మాట వినగానే యోహాను చూస్తూ ఉన్నాడు. ఎవరబ్బా యోగ్యుడు అంటే? వెంటనే ముల్లోకాలలో యోగ్యుడైన వాని కొరకు వెతుకులాట మొదలైంది. 3వ వచనములో మనం గమనిస్తే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. చూశారా?
పరలోకములో లేరట, భూమి మీద లేరు, భూమి క్రింద అంటే పాతాళములో కూడా యోగ్యుడైన వాడు, శక్తిమంతుడు ఒక్కడు కూడా కనబడలేదు. అప్పుడు యోహాను బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు, ఏడ్చాడట. 5వ వచనం చూడండి, 4వ వచనం. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. బహుగా ఏడ్చాడు యోహాను. ఎందుకు ఏడ్చాడు? అసలు యోహాను పిలువబడ్డది భవిష్యత్తులో సంభవింపబో సంగతులను చూడడానికి. చూపిస్తాను రమ్మని పిలిచాడు దేవుడు. తీరా ఇతడు పరలోక రాజ దర్బారులో ప్రవేశించినాక ఆ గ్రంథములో అవి ఉన్నాయి. ఆ గ్రంథానికి 7 ముద్రలు వేయబడ్డాయి. ఇప్పుడు ఆ ముద్రలు విప్పి ఒకడు చూపించాలి. అలాగూ చూపించాలంటే శక్తిమంతుడు కావాలి, యోగ్యుడు కావాలి. యోగ్యుడు ఎవరు కనబడలేదు. అందుకే యోహాను ఏడ్చాడు. ఇంత దూరం నేను వచ్చాను, దేవుడు రప్పించాడు. అయితే ఆ గ్రంథమును, ఆ ముద్రలు విప్పి అందులో ఉన్న సంగతులు నాకు చూపడానికి యోగ్యుడు ఎవడూ లేడా? శక్తిమంతుడు ఒక్కడు కూడా లేడా? అయితే నేను ఇంత దూరం వచ్చిన ప్రయాస వృధా అయిపోతుందా ఏంటి అని బహుగా ఏడ్చాడట. ఇక్కడ ఒక విషయాన్ని, అంశంలో మనం ముందుకు సాగక ముందు ఇంతకు ఆ గ్రంథం ఏమిటి అనేది మనకు తెలియాలి. కొందరు పెద్దలు ఆ గ్రంథం ఆదాము యొక్క అధికార పత్రాలు, హక్కుల పత్రాలు అని చెబుతూ ఉన్నారు. భూమి మీద మొట్టమొదట దేవుడు నేలమంటితో నరుణ్ణి నిర్మించాడు. అతని పేరు ఆదాము. ఆ ఆదాముకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, భూమిని ఏలమని చెప్పాడు. ఆదికాండం 1వ అధ్యాయములోనే ఆదామును ఎందుకొరకు సృష్టించాడో అక్కడ చెప్పబడింది. 27వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 27 నుండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోబరచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పాను. ఏలండి అని చెప్పాడు. ఏలికలుగా దేవుడు ఆదాము హవ్వలను చేశాడు. గనుక ఏలుమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ భూమి మీద ఆదామే రాజు అన్నమాట. ఆదాము రాజు, హవ్వమ్మ రాణి. వారు ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని పరిపాలించాలి. మీ భయం వారికి కలుగుతుందని కూడా దేవుడు చెప్పాడు. అయితే ఈ ఆదాము హవ్వలు ఈ భూలోకానికి అధికారులుగా రాజరికం చేయడానికి దేవుడు నియమిస్తే ఒకానొక ఘట్టములో దేవుని ఆజ్ఞను అతిక్రమించి సైతానుగాడి మాట, సర్పము మాట విని వారు తినవద్దని దేవుడు ఆజ్ఞాపించిన పండు తిన్నాడు. ఆ వృక్ష ఫలం తినగానే వారు దేవుని సన్నిధిలో నుండి ఆ తర్వాత వెళ్ళగొట్టబడ్డారు. అంటే దేవుడు ఆదాముకిచ్చిన అధికారాన్ని, ఇప్పుడు ఆ హక్కును సైతాను చేతిలోనికి అది వెళ్ళిపోయింది, బదిలీ అయిపోయింది. యేసు ప్రభువారు 40 రాత్రులు పగళ్ళు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. మనకు తెలుసు కదా, 30 ఏండ్లకు యేసయ్య యోర్దాను నదికి వచ్చి ఆ నది తీరాన ఉన్న బాప్తిస్మమిచ్చు యోహాను చేత యేసయ్య నీటిలో ముంచడము, బాప్తిస్మము పొంది ఆ తర్వాత అక్కడ నుండి అరణ్యమునకు కొనిపోబడి అరణ్యములో 40 రాత్రులు పగలు ఆ ప్రభు ఉపవాస ప్రార్థనలో గడిపాడు. ఆ ఉపవాస ప్రార్థన, ఆ దీక్ష ముగింపులో, 40 రోజుల ముగింపులో అపవాది ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి వాడు ఏమన్నాడు ఒకసారి ఆ మాటలు మనం చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది,
అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. సైతానుగాడు అంటున్నాడు, ఈ భూలోక రాజ్యాలు వాటి మహిమలన్నీ కూడా ఒక్క నిమిషములో యేసయ్యకు చూపించాడట. వాడు చూపించి ఈ అధికారం అంతా నాకు అప్పగించబడి ఉన్నది అంటున్నాడు. నాకు అప్పగింపబడ్డది, అది నేను ఎవనికి ఇయ్యదలుచుకుంటానో వానికి ఇస్తాను. నీవు నాకు సాగిలపడి మొక్కితే, నాకు నమస్కారం చేస్తే ఇదంతా నీకు ఇచ్చేస్తానని యేసయ్యకు ఒక ఆఫర్ పెట్టాడు వాడు. కానీ యేసునాథుడు వానికి సాగిల పడలేదు. నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చి వాడిని వెళ్ళగొట్టేశాడు. ఇక్కడ గమనించాలి, ఆ అపవాది, ఆ లూసిఫర్ గాడు, సైతాన్ గాడు అంటున్నాడు, ఈ అధికారం అంతయు నాకు అప్పగింపబడ్డది అన్నాడు. ఎవరు అప్పగించాడు? వానికి ఎవరు అప్పగించారు? దేవుడైతే ఇయ్యలేదు. దేవుడు ఈ భూమిని పరిపాలించమని ఆ అధికారం ఆదాముకిచ్చాడు. అయితే ఆదాము వీడికి అప్పగించేశాడు. ఎలాగ అప్పగించాడు? వాని మాటకు లోబడడం ద్వారా. తినవద్దన్న పండును తినేశాడు ఆదాం. హవ్వమ్మ ముందు తిన్నది, తర్వాత ఆదాం తిన్నారు. వీరిద్దరు తినగానే ఈ భూలోక రాజ్యాధికారం వీళ్ళ చేతిలో నుండి, ఆదాము చేతిలో నుండి లూసిఫర్ చేతిలోనికి బదిలీ అయిపోయింది. అప్పటి నుండి ఇక ఈ లోకానికి వాడే అధికారి. యేసయ్య కూడా ప్రస్తావించాడు, మనకు తెలుసు కదా. యోహాను సువార్తలో ప్రభు ఒక మాట అంటాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకే సంబంధం లేదు అని చెబుతాడు ఒక సందర్భములో ప్రభు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు ఏ సంబంధం లేదు అని యేసు ప్రభుల వారు చెప్పారు. అలాగే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో వానిని ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు. ఈ యుగం అంటే ఈ ప్రపంచం అని అర్థం. ఈ ప్రపంచానికి వాడే దేవత, యుగ సంబంధమైన దేవత అన్నాడు. యేసయ్యనేమో వాణ్ణి లోకాధికారి అన్నాడు. పౌలు భక్తుడేమో వాణ్ణి యుగ సంబంధమైన దేవత అన్నాడు. యేసయ్య చెప్పిన మాట ఎక్కడుందంటే రెఫరెన్స్ చెప్తాను, చూసుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 30. ఇకను మీతో విస్తరించి మాటలాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఈ లోక అధికారం ఈ సైతాను గాడికి అప్పగింపబడ్డదని వాడు చెప్పుకున్నాడు. ఎవరు అప్పగించారు? ఆదామే అప్పగించాడు. అప్పటి నుంచి వాడే ఈ లోకానికి అధికారి. అయితే ఇప్పుడు ఆదాము పోగొట్టుకున్న ఆ హక్కుల పత్రం, ఆ అధికార పత్రాలు సైతాను గాడి చేతిలోనికి పోయినాయి. ఇప్పుడు అవి తండ్రి అయిన కుడి చేతిలో ఉన్న గ్రంథమే అని ఈ పెద్దలు చెబుతా ఉన్నారు. ఇక్కడ గమనించాలి, ఆదాము తన అధికార పత్రాలు పోగొట్టుకున్నాడు. అది సైతాన్ చేతిలోకి వెళ్ళింది ఆ అధికారం. మరి తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఎందుకు ఉంటుందండి? కామన్ సెన్స్ కొంచెం ఆలోచన చేయండి. వాడు చెప్పాడు, ఈ అధికారం అంతా నాకు అప్పగించబడ్డది, నువ్వు నాకు సాగిల పడితే ఇది నీకు ఇస్తానన్నాడు. యేసయ్య సాగిల పడలేదు. వానికి సాగిల పడి ఈ లోకాధికారాన్ని సంపాదించుకోవాల్సిన కర్మ అవసరం యేసయ్యకు లేదు. తగిన సమయం వచ్చినప్పుడు యుద్ధం చేసి ఆ అధికారాన్ని యేసయ్య చేజిక్కించుకుంటాడు. అది వేరే సంగతి. ఇక్కడ మెట్టుకు చెప్పవచ్చింది ఏంటంటే, తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉన్న 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్న ఆ గ్రంథం ఆదాం పోగొట్టుకున్న
అధికార పత్రాలు కాదు. ఆ అధికార పత్రాలు ఒకవేళ ఉంటే సైతాన్ గాడి చేతిలో ఉంటాయి, తండ్రి అయిన దేవుడి చేతిలో ఉండవు. ఆ గ్రంథం ఏంటంటే ఆ గ్రంథంలో సంభవింపబోవు సంగతులున్నవి. మళ్ళీ మనం మూలవాక్యంలోనికి వద్దాం. 2వ వచనం చూడండి, 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2లో, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు ఎవడు అని ప్రకటన చేయడం జరిగింది. అయితే ఆ గ్రంథమును విప్పి అందులో ఉన్న సంగతులను ఇప్పుడు చూపాల. 3వ వచనం చూడండి, అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయాను. ఆ గ్రంథమును విప్పి చూడాల అంటే విప్పి చూడాలి అంటే చూడాల్సిన సంగతులు ఉన్నాయి. అంటే భవిష్యత్తులో సంభవింపబోయే సంగతులన్నీ అందులో ఉన్నాయి. చూపించడానికి యేసయ్య యోహానును పిలిచాడు. ఈ గ్రంథం 1వ అధ్యాయం ప్రకటన 1:1లో కూడా మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. కనుపరుచుట అంటే చూపించుట అని అర్థం. యోహానును కూడా ఎందుకు పిలిచాడు? ఇక్కడికి ఎక్కిరమ్ము, ప్రకటన 4:1 చివరి భాగం. ఆ మాటలు ఆడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచెదం. కనుపరచడం అంటే కన్నులకు చూపించడం. ప్రత్యక్షత అంటే కూడా కన్నులకు చూపించడం. ప్రత్యక్షం, అక్షము అంటే కన్ను, ప్రత్యక్షము అంటే కన్నుల ఎదుట కనబడుట అని అర్థం. ప్రత్యర్థి అంటాం. రెండు ఒక పోటాపోటీ ఉన్నదనుకోండి, బాక్సింగ్ రింగ్లో దిగాడు, ఒకడు బాక్సర్ ఉన్నాడు, ఈయనకు ప్రత్యర్థి ఉంటాడు, వాడు ఎదురుగా ఉంటాడు, వీడు ఎదురుగా ఉంటాడు, వాళ్ళిద్దరికి మధ్యలో ఫైట్ జరుగుతుంది. అట్లనే అక్షము అంటే కన్ను, ప్రత్యక్షం అంటే ఈ కన్నుల ఎదుట దానిని చూపించడం అన్నమాట, కనుపరచడం. ప్రకటన గ్రంథం పేరే ప్రత్యక్షత గ్రంథం. దేవుని బిడ్డలారా, కనుపరచడానికి యోహానును పిలిచాడు. అయితే ఆ గ్రంథాన్ని విప్పి చూడడానికి, చూపించడానికి యోగ్యుడెవడని వెతుకులాట జరిగింది. మీరు ఒకసారి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ఆ గ్రంథాన్ని విప్పి చూపిస్తూ ఉన్నాడు యేసయ్య. యోగ్యుడు ఎవడు లేడు అంటే లేకపోలేదు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన సంగతి ఆ తర్వాత చెబుతాడు. అయితే ఆ గ్రంథం ఏమిటి అనే కాంటెక్స్ట్లో మనం చూస్తున్నాం కనుక, ధ్యానం చేస్తున్నాం కనుక ప్రకటన 6:1 చూడండి. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు, అంటే మొదటి ముద్రను విప్పినప్పుడు, నేను చూడగా, యోహాన్ చెబుతున్నాను, నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిది. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. చూశారా? ఆ గ్రంథం విప్పగానే నేను చూడగా 4 జీవులలో ఒకటి రమ్ము అని పిలిచాడట. అంటే రా, కమాన్, వచ్చి చూడు అని చెబుతున్నాడు అన్నమాట. గనుక ప్రకటన గ్రంథములో సంభవింపబోయే సంగతులను చూపించడానికే యోహానును పిలిచాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉన్న ఆ ప్రకటన గ్రంథం ప్రత్యక్షత గ్రంథం 6వ అధ్యాయములో నుండి మనకు మొదలవుతుంది. ఈ మొదటి 5 అధ్యాయాల్లో జరిగింది ఏంటంటే, ఒక్కసారి ఏకరువు పెట్టి మనం ముగించుకుందాం. అంశములో మునుముందు మనం తేటగా లోతుల్లోనికి వెళదాం. మొదటి అధ్యాయములో యేసు ప్రభువు వారు త్వరగా రాబోతున్నాడనే ప్రకటన ఉంది. తన దాసులకు కనుపరచడానికి
యేసుక్రీస్తు దాసులకు కనుపరచడానికి ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని మొదటి వచనంలో చెప్పాడు. అంటే అదంతా ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతం అన్నమాట. ఆ మొదటి అధ్యాయములోనే యేసునాథుడు పద్మసు ద్వీపములో ఉన్న యోహానును అపాయింట్ చేసుకున్నాడు. యోహానుకు చూపించి యోహాను ద్వారా సార్వత్రిక సంఘానికి వాటిని బయలుపరచాలని యోహానును నియమించుకున్నాడు. నియామకం జరిగింది. యోహానును నియమించినాక యోహానుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి? 7 సంఘాలకు దిద్దుబాటు లేఖలు వ్రాయమన్నాడు. 2-3 అధ్యాయాలలో ఆ దిద్దుబాటు లేఖలేంటో యేసయ్యనే డిక్టేట్ చేశాడు, యోహాను రాశాడు. ఆ తర్వాత 4వ అధ్యాయములో ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరుస్తాననే పిలుపు యోహానుకు ఇవ్వబడ్డది. అది యోహానును పర్సనల్గా పిలిచాడు. వెంటనే యోహాను ఆత్మవశుడై పరలోక రాజ దర్బారుకు వెళ్ళిపోయాడు. పరలోక రాజ దర్బారుకు వెళ్ళగానే యోహానుకు ముందు కనబడ్డది. పరలోక దర్బారులో ఉన్న సంగతులన్నీ చూస్తున్నాడు యోహాను. ముందు సింహాసనం ఉంది. సింహాసనంలో ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు. ఆయన సింహాసనాన్ని మోస్తున్న 4 జీవులు ఉన్నాయి. ఈ 4 జీవులు ఎవరు అంటే వారు కెరూబులు అని మనం గ్రహించాలి. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనములో అవి కెరూబులని నేను చూచి తిని అంటాడు యెహెజ్కేలు భక్తుడు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయములో కూడా ఈ 4 జీవుల వర్ణన అక్కడ మనకు కనబడుతుంది. ఆ 4 జీవుల తలల మీద ఒక మండలం ఉంది, దాని మీద ఒక సింహాసనం ఉన్నదని యెహెజ్కేలు 1వ అధ్యాయం 26-27 వచనాల్లో చూస్తాం. ఆ సింహాసనం మీద నరస్వరూపి అగు ఒకడు ఆసీనుడై ఉన్నాడన్నాడు. నరస్వరూపి అగు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడే. ఇక్కడ కెరూబులు, అక్కడ కనబడుతున్న యెహెజ్కేలులో కనబడుతున్న ఆ జీవులు ఈ జీవులు ఒకటే. ఈ జీవులు ఏంటి అంటే అవి కెరూబులని నేను గుర్తుపట్టి తిని అని యెహెజ్కేలు 10వ అధ్యాయం 20లో చెప్పాడు. ఈ కెరూబులను చూశాడు, సింహాసనం మోస్తున్నారు. ఆ తరువాత యోహానుకు తండ్రి అయిన దేవుని కుడి చేతిలో 5వ అధ్యాయం ప్రారంభ వచనాలు మనం గమనిస్తే ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథానికి 7 ముద్రలు గట్టిగా వేయబడ్డాయి. ఆ గ్రంథం యొక్క ముద్రలు తీసి విప్పి అందులో ఉన్న సంగతులను ఇప్పుడు యోహానుకు కనుపరచాలి, చూపించాలంటే యోగ్యుడు కావాలి. యోగ్యుడెవడు కనబడకపోతే యోహాను దుఃఖపడ్డాడు, ఏడ్చాడు. ఎందుకు అంటే ఆదాం పత్రాలు ఒకవేళ ఆదాం పోగొట్టుకున్న ఏమంటారు అధికార పత్రాలు ఇప్పుడు ఈయన తండ్రి అయిన దేవుని చేతిలో ఉంటే, ఆ ముద్రలు విప్పుతూ ఉంటే సంభవింపబోయే సంగతులు ఎట్లా కనబడతాయి? కనుక అది సరైన వ్యాఖ్యానం కాదు. సైతాన్ గాడి చేతిలోనే ఉన్న ఇంకా అప్పటికి ఇప్పటికీ ఆ పత్రాలు. అందుకే యేసయ్య ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకే సంబంధం లేదన్నాడు. యేసయ్య శిలోయజ్ఞం జరిగించి పరలోకానికి ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయినాక క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే పౌలు కూడా వానిని ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు. అప్పటికి ఇప్పటికీ వాడే ఈ భూలోకానికి అధికారి. అయితే యేసయ్య 2వ రాకడలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యుద్ధము చేసి ఈ భూలోకం అంతటి మీద అధికారాన్ని చేపడతాడు. అప్పుడే 1000 ఏండ్ల పాలన ఈ భూమి మీద జరుగుతుంది. అది భవిష్యత్తులో జరగబోతుంది. అంతేగాని తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉన్న ఆ గ్రంథం ఆదాం పోగొట్టుకున్న అధికార పత్రాలు కాదు, సంభవింపబోవు సంగతులు. అసలు ప్రకటన గ్రంథం అక్కడుంది, తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉంది. ఇప్పుడు దాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవడు అని వెతుకులాట జరిగింది కదా. ఒక ఆయన దొరికాడు. ఆ మాట కూడా చూసి మనం ముగించుకుందాం. 6వ
5వ వచనములో యోహాను బహుగా ఏడుస్తూ ఉన్నాడు, విప్పుటకు యోగ్యుడెవడు లేడని. ఏడ్చినప్పుడు ఆ పెద్దలలో ఒకడు, అంటే తండ్రి అయిన దేవుని సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. 24 సింహాసనాలలో 24 పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలలో ఒకడన్నమాట. ఒకడు, ఏడువకుము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకాయి జయము పొందెనని నాతో చెప్పాను. హల్లెలూయా. పరలోకములో, భూమి మీద, భూమి క్రింద, పాతాళములో యోగ్యుడు ఎవడు కనబడలేదు. అందుకు యోహాను బాధపడ్డాడు, ఏడ్చాడు. పెద్దలలో ఒకడు తట్టి, ఏడువకు, ఒకడున్నాడు, యూదా గోత్రపు సింహం ఒక ఆయన ఉన్నాడు, ఆయన జయం పొందాడని చెప్పగానే వెంటనే యోహాను కన్నులు అప్పుడు యేసయ్య మీదికి పోయినాయి. 6వ వచనం చూడండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి యుండుట చూచి తిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములును 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. హల్లెలూయా. వధింపబడిన గొర్రె పిల్ల కనబడ్డాడట. వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల. ఎవరి గొర్రె పిల్ల మనకు తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29లో యోహాను పిలిచాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లే 2000 ఏండ్ల క్రితం సిలువలో బలి అయినది. వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల అంటే అర్థం ఏంటంటే సిలువ యజ్ఞమునకు మీద బలి అయిన గొర్రె పిల్ల అని అర్థం. వధింపబడినట్లున్నాడు. మనం గుర్తుపట్టడానికి ఆ మాట చెబుతున్నాడు. మరణించాడు, తిరిగి లేచాడు, ఇప్పుడు సజీవుడుగా తండ్రి అయిన దేవుని సింహాసనానికి ఆ కెరూబులకు మధ్యలో ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. అప్పటిదాకా అక్కడే ఉన్నాడు. యోహాను దృష్టి అక్కడ ఆయన మీద పడలేదు. అంటే మన కళ్ళ ముందే ఉన్న ఒక విషయం మన దృష్టికి రావాలంటే దేవుడు మన కన్నులు తెరిస్తే తప్ప చూడలేమనే పాఠం ఇక్కడ మనం గ్రహించాలి. దాన్నే ప్రత్యక్షత అంటారు. యేసుక్రీస్తును ఇప్పుడు యోహానుకు దేవుడు ప్రత్యక్షపరిచాడు. చూడగానే సంతోషం వేసింది అప్పుడు యోహానుకు. ఆ తర్వాత మాట చూద్దాం. 7వ వచనం. ఆయన అంటే ఆ వధింపబడినట్లున్న గొర్రెపిల్ల వచ్చి సింహాసనము నందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వధింపబడినట్లున్న గొర్రె పిల్ల అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ముందుకు వెళ్ళి తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉన్న ఆ గ్రంథాన్ని విప్పుట కొరకు తీసుకున్నాడో, తీసుకోగానే 24 పెద్దలు అందరూ కూడా సాగిలపడి యేసయ్యకు నమస్కారం చేశారు. 4 జీవులు కూడా ఆయన ఎదుట సాగిలపడ్డారు. వీణలు, ధూపద్రవ్యములతో నిండి ఉన్న ఆ పాత్రలు పట్టుకున్న 24 పెద్దలు, ఈ 4 కెరూబులు అందరూ సాగిలపడి యేసయ్యకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. హల్లెలూయా. యేసయ్యనే యోగ్యుడు గనుక తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉన్నది భవిష్యత్ సంభవాలతో నిండి ఉన్న గ్రంథం. అదే అసలు ప్రకటన గ్రంథం. అందులో రహస్యాలు ఉన్నాయి, ముద్రించబడ్డాయి. ఒక మాట ఇక్కడ మనం చూద్దాం. కొంచెం సమయం ఎక్కువైతుంది, అయినా పర్వాలేదు, అంశానికి న్యాయం జరగాలి గనుక మనం చూద్దాం. అందులో అంత్యకాల సంభవాలను గూర్చిన ప్రత్యక్షతలు ఉన్నాయన్నమాట. దానియేలు ప్రవచన గ్రంథం, ఈ ప్రకటన గ్రంథానికి జతపక్షి వంటి గ్రంథం పాత నిబంధనలో దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథాన్ని బైబిల్ పండితులు
ఓల్డ్ టెస్టమెంట్ రెవల్యూషన్ అని పిలిచారు. పాత నిబంధన ప్రకటన గ్రంథం అన్నమాట. దానియేలు 12వ అధ్యాయములు మనం గమనిస్తే ఈ దానియేలు గ్రంథం అంతా కూడా అంత్యకాల సంభవాలను గురించి చెప్పాడు. ఇప్పుడు చూద్దాం 12వ అధ్యాయము 8వ వచనం చదువుతాను. నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడ వీటి అంతమేమని నేను అడుగగా. ఎన్నో దర్శనాలు చూశాడు దానియేలు, ఎన్నో విషయాలు విన్నాడు. విన్నాక ఆ తేజోవాసిని, ఆ పరలోకవాసిని అడుగుతున్నాడు, నా ఏలినవాడ వీటి అంతమేమని నేను అడుగగా. వీటి అంతమేంటి అని అడిగాడు. అప్పుడు 9వ వచనం చూడండి. అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాడు. కొన్ని సంగతులు విన్నాడు కానీ గ్రహించలేకపోయాడు. వీటి అంతం ఏంటి, ఎండ్ ఏంటి అని అడిగితే అతనికి చెప్పబడ్డది, అంత్యకాలము వరకు అవి మరుగుగా ఉండునట్లు ముద్రింపబడ్డాయి. ముద్రించేశాడు, సీల్ చేసేశాడు. ఎప్పటి వరకు? అంత్యకాలము వరకు, ఎండ్ టైమ్స్. అంత్యకాలం ఒకటి ఉంది, అంత్యకాలం వరకు అవి ముద్రింపబడ్డాయి గనుక దానియేలు నువ్వు ఊరుకో, ఇక నీకు చెప్పడం కుదరదు. అవి ముద్రించబడ్డాయి. ముద్రించబడడం అంటే ఏంటి అర్థమైందా? మరుగు చేయడం. ఎప్పటిదాకా మరుగు చేశాడు అంటే అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడ్డాయి గనుక నీవు ఊరకుండుము అని. ఇప్పుడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం చూడండి. అక్కడనేమో అంతము వరకు ముద్రింపబడి ఉన్నవి గనుక నీవు ఊరకుండుము అని చెప్పాడు. ఇక్కడ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనములో, మరియు అతడు నాతో ఈలాగు చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. అక్కడేమో ముద్రించబడ్డవి, నువ్వు ఊరకుండుము దానియేలు అన్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 22:10 అంటున్నాడు, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. హల్లెలూయా. కాలము సమీపమై ఉన్నది అంటే ఏ కాలం? అంత్యకాలము సమీపమై. అంత్యకాలము వరకు మరుగు చేయబడ్డవి, ముద్రించబడ్డవి అన్నాడు. ఇప్పుడు కాలము సమీపమై ఉన్నది గనుక, సమయం సమీపమై ఉంది, కాలము సమీపమై ఉన్నది గనుక ఈ ప్రకటన గ్రంథములో ఉన్న విషయాలను వాటికి ముద్ర వేయవలదు, సీల్ క్లోజ్ చేయొద్దు అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా? తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉన్న గ్రంథం అంత్యకాలము వరకు ముద్రింపబడి ఉన్న గ్రంథం. అంత్యకాలంలో యేసు రాకడకు ముందు ఏమేమి జరగబోతున్నవో ఆ అంత్యకాల సంభవాలన్నీ కూడా ఆ గ్రంథములో ఉన్నవి. వాటికి 7 ముద్రలు గట్టిగా వేశాడు. ఇప్పుడు సమయం వచ్చింది. ఆ గ్రంథాన్ని యొక్క ముద్రలు విప్పి దానిని తెరచి అందులో ఉన్న సంగతులు తన దాసులకు, సార్వత్రిక సంఘానికి, సంఘాల కోసం వాటికి చూపించడానికి ఇప్పుడు ఆ ముద్రలు విప్పే టైం వచ్చింది. విప్పాలి. ఆ విప్పాలంటే యోగ్యుడు ఒకడు కావాలి. ఆ యోగ్యుడు ఒకడు ఉన్నాడు. ఆయనే యూదా గోత్రపు సింహం, వధింపబడిన గొర్రె పిల్ల, మరణమును గెలిచిన వాడు, జయం పొందాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. ఆకాశమందున్న దురాత్మల సమూహముతో పోరాడి గెలిచి లేచాడు. మరణ వేదనలను గెలిచి పునరుద్ధానుడైన యేసు తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉన్న 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్న ఆ గ్రంథాన్ని తీసుకొని ఆ ముద్రలను విప్పి సంభవింపబో సంగతులను కనుపరచడానికి యోగ్యుడు. ఆయన తండ్రి చేతిలో నుండి ఆ గ్రంథం తీసుకోగానే
నీవు మాత్రమే యోగ్యుడవయ్యా అని అందరూ సాగిలపడ్డారు. ఆ గ్రంథములో సంభవింపబోయే సంగతులు మర్మములున్నవి, రహస్యాలున్నాయి, భవిష్యత్ రహస్యాలు. అందుకే ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 29వ వచనములో ఒక మాట ఉంది. 29 రెఫరెన్స్ గుర్తుంచుకోవడానికి ఈజీ. ద్వితీయోపదేశ కాండం 29:29లో రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. రహస్యాలన్నీ మన దేవుడైన యెహోవాకు చెందును. అందుకే ఆయన తన చేతిలో పెట్టుకున్నాడు. ఆ రహస్యాలను ఇప్పుడు ఆ ముద్రలు విప్పి మనకు చూపాలంటే యోగ్యుడు కావాలి. ఆ యోగ్యుడు యేసయ్య. కనుక యేసయ్య మాత్రమే భవిష్యత్ సంభవాలను మన కన్నుల ఎదుట ప్రత్యక్షపరచగలడు గనుక, చూపగలడు గనుక ఆ ప్రభువును మనం ఎంతైనా స్తుతింపబద్ధులమై ఉన్నాం. అయితే ప్రకటన గ్రంథం, ఆ గ్రంథం ఏదైతే ముద్రింపబడ్డదో దానిని తీసుకొని ఒక్కొక్క ముద్ర 6వ అధ్యాయంలో విప్పుతా ఉన్నాడు. విప్పినప్పుడు ఏమి జరగబోతున్నాయో సూచనలు ముందుగా ఆ 6వ అధ్యాయంలో మనకు చూపిస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయము నుండి డీటెయిల్గా ఏమేమి జరగబోతున్నాయో మనకు చూపుతున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో వధింపబడిన గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసునాథుడు ఆ ముద్రలు తీసి మనకు చూపుచున్న కొలది మనం చూసుకుందాం, నేర్చుకుందాం. యేసు రాకడకు సరైన రీతిలో సిద్ధపడదాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ లేఖనములో నుండి మీరు మాతో మాట్లాడి మాకు అత్యవసరమైన పాఠాలు నేర్పుచున్నందుకు వందనాలు. అంత్యకాలము వరకు ముద్రింపబడి ఉన్నవని దానియేలుతో మీరు చెప్పి సమయము సమీపించి ఉన్నది గనుక ఆ ముద్రింపబడిన సంగతులను, ఆ ముద్రింపబడిన గ్రంథాన్ని యోగ్యుడవైన యేసయ్య నీవే విప్పి మా కొరకు చూపడానికి యోహానును ఏర్పరచుకొని మాకు చూపిన విధానము కొరకు వందనాలు. చూడగలిగిన కన్నులు మా అందరికీ ఇవ్వండి. మీరు అక్కడకు సరైన రీతిలో సిద్ధపడుటకు మాకు సహాయము చేయండి. యేసునామముననే ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఈ సందేశాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ బాక్స్లో సంధించండి. అనేకులకు ఇది షేర్ చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.